హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎస్టర్డే శివరాత్రి కదండి. అయితే శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఏంటి అనేది మనకి కథలు వింటూ నేనైతే ఈ రంగోలి వేయడం జరిగింది. అది ఎలా వేశాను అనేది చూద్దాం రండి. అయితే నిన్న నేను విన్న కథ ఏంటి అంటే, మనకి శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు లాస్ట్ వరకు వినండి, చాలా బాగుంటుంది. అలానే చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుస్తుంది. సో తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు అని అయితే నేను ఈ కథ చెప్తూ ఈ రంగంలో అయితే వేయడం జరుగుతుంది. అందుకే లాస్ట్ వరకు వినండి. అయితే మనకి ఈ సృష్టికి మూలం ఎవరు అంటే, మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముఖ్యమని వాళ్ళని పూజ చేస్తూ ఉంటాం కదా. సో ఒకరోజు ఏమైంది అంటే, బ్రహ్మదేవునికి మహావిష్ణువుకి చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉంది. ఆ గొడవ ఎందుకు స్టార్ట్ అయ్యిందంటే, నేను గొప్ప అంటే నేను గొప్ప, ఈ సృష్టిని సృష్టించిన నేను బ్రహ్మదేవుడిని కాబట్టి నేను గొప్ప అని బ్రహ్మదేవుడు, అలానే ఈ సృష్టికి స్థితికర్తను నేను కాబట్టి నేను గొప్ప అని మహావిష్ణువు, ఇద్దరు కూడా వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ గొడవకి వాళ్ళ మధ్యన ఒక అగ్ని జ్వాల అనేది రాజుకుంటుంది. సో ఆ జ్వాల చాలా పెద్దగా మనకు ఒక పిల్లల్లా అనమాట, వాళ్ళిద్దరి మధ్య నుండి ఒక పెద్ద అగ్ని జ్వాల అనేది రావడం జరుగుతుందనమాట. సో వీళ్ళేమో ఇంకా గొడవ నాపి ఆ అగ్ని జ్వాలనే చూడడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ అగ్ని జ్వాల నుండి ఒక భీకరమైన వాయిస్ అనేది వస్తుంది. అయితే అది ఏంటి అంటే, మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని మీరు దెబ్బలాడుకుంటున్నారు కాబట్టి, గొడవ పడుతున్నారు కాబట్టి, అది ఈరోజు దీని అగ్నిజ్వాల యొక్క ఆదిని ఒకరు, అంతాన్ని ఒకరు కనుక్కోండి. ఎవరు కనుక్కొని వస్తే వాళ్ళే గొప్ప. ఆ వాయిస్ విన్న మహావిష్ణువు అలానే బ్రహ్మదేవుడు దాని ఆదిని అంతాన్ని వెతకడానికి అయితే బయలుదేరుతారు. అయితే బ్రహ్మదేవుడు హంస పైన దాని అంతాన్ని వెతకడానికని బయలుదేరుతారు. అలానే విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి దాని ఆదిని వెతకడానికైతే బయలుదేరుతారు. సో అట్లా కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా వాళ్ళకి దాని ఆది అంతం దొరకలేదు. లాస్ట్కి తన సహనాన్ని కోల్పోయి విష్ణుమూర్తి దీనికి అంతం లేదు, ఆది లేదు అని గ్రహించి ఇంకా యథాస్థానానికి రావడం జరుగుతుంది. కానీ బ్రహ్మదేవుడు ఎలా అయినా నేనే విన్ అవ్వాలి అని, నేనే గొప్ప అనిపించుకోవాలి అని ఇంకా వెతకడం జరుగుతూ ఉంది. అయితే ఇలా కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక పుష్పం కనిపిస్తుంది అనమాట. దాన్ని మొగలు పువ్వు అంటారు. సో దాన్ని అడుగుతారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని. నేను పైనుండి దేవతల నుండి వచ్చాను అని చెప్తుంది. అయితే నేను కిందకి వెళ్ళాక అక్కడ నా అంతం, ఈ అగ్ని యొక్క అంతం దగ్గర నేనున్నాను అని చెప్పు అని బ్రహ్మదేవుడు చెప్తే అలాగే అని పుష్పం అనేది ఒప్పుకుంటుందన్నమాట. అలానే అక్కడ ఒక కామధేనువు అంటే ఆవు అనేది కనిపిస్తుంది. సో నువ్వు కూడా సాక్ష్యం చెప్పాలి అంటే సరే అనుకుని అంటుంది. అలా ఆ రెండు కూడా ఒప్పుకున్నాక వాటిని కూడా తీసుకొస్తారు. సో అక్కడికి వచ్చేటప్పుడు అక్కడ నుంచి మనకి అగ్ని నుండి ఒక లింగం అనేది ఉద్భవించడం జరుగుతుంది. సో ఆ లింగం ఉద్భవించాక ఆ లింగ రూపం నుండి శివయ్య అయితే ప్రత్యక్షం జరుగుతుంది. సో అది చూసిన తర్వాత బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి ఆది అంతం లేనివాడు మహాశివుడు. సో అందుకోసమని ఆది అంతం లేనివాడిగా మనం శివయ్యను పూజ చేస్తూ ఉంటామన్నమాట. సో దాన్ని గ్రహించిన విష్ణుమూర్తి దీనికి ఆది అనేది లేదు అని తను నమస్కరించుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు నేను ఈ పుష్పం దొరికింది, ఈ అగ్ని యొక్క అంతం దగ్గర ఈ పుష్పం దొరికింది అని చెప్తాడు. సో అప్పుడు కోపంతో మనకి మహాశివుడు ఆ పుష్పానికి శపిస్తాడనమాట, నువ్వు ఎప్పుడు కూడా నా పూజకి పనికిరావు అని. దీంతో ఆ పుష్పం అనేది బ్రతిమాలుతుంది అనమాట, నీ పూజకు పనికి రాకపోతే ఎవరు నన్ను పట్టించుకోరు అని అనడంతో, సరే మహాశివరాత్రి రోజు మాత్రం నువ్వు నా పూజకి పనికొస్తావు, మిగిలిన రోజులు నువ్వు నా పూజకు పనికిరావు అని చెప్పడం జరుగుతుంది. సో అందుకోసమని శివరాత్రి రోజు మాత్రం మొగలి పువ్వుతో మనము పూజ చేసుకుంటాము. మిగిలిన రోజులు అయితే మొగలి పువ్వుతో అయితే పూజ చేయకూడదు. అలానే ఆవును కూడా అడుగుతాడనమాట, నువ్వు చూసావా దాని అంతాన్ని అంటే తల అయితే అబద్ధం చెప్తుంది, బట్ తోకతో అయితే నిజం చెప్తుందనమాట. అది గ్రహించిన శివుడు, సో ఎవ్వరు కూడా గోమాతకి నీ మొహం చూసి పూజ చెయ్యరు, నిజం చెప్పినా నీ తోక వెనుక భాగంలోనే పూజ చేస్తారు అని చెప్పడం జరుగుతుంది. సో అందుకే గోమాతకి ఎప్పుడైనా మొహానికి పూజ చేయకూడదు, అలానే వెనుక భాగానికి మాత్రమే మనం పూజ చేస్తాము. అలానే లక్ష్మీదేవి అక్కడ కొలువుందని అయితే చెప్తున్నాము, ఇది కారణం అనమాట. సో ఈ విధంగా అబద్ధం చెప్పినందుకు మహాశివునికి చాలా కోపం వస్తుందన్నమాట. సో ఆ కోపం వచ్చి కాలభైరవునిగా అవతరించి మనకి బ్రహ్మ యొక్క పంచముఖాల్లో ఒక ముఖాన్ని తొలగించడం జరుగుతుంది. సో బ్రహ్మదేవుడు ఆ రోజు పంచముఖి బ్రహ్మగా మారిపోయి చతుర్ముఖి బ్రహ్మగా అయితే మారుతారు అని అయితే అంటుంటారు. సో ఈ విధంగా మనకైతే బ్రహ్మదేవుడు కూడా తన తప్పును తెలుసుకొని ఇంకా క్షమాపణ అయితే కోరడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆది అంతము లేనివాడిగా శివయ్య మనకైతే ఈరోజు లింగ రూపంలో ఉద్భవించడం జరుగుతుంది. సో అందుకోసమని ఆ రోజు శివరాత్రి రోజు 12 to 1 మధ్యలో మహాశక్తి అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం ఆ టైంలో ధ్యానం చేసుకున్నా, శివనామస్మరణ చేసుకున్నా కూడా చాలా మంచిది అని అయితే చెప్తూ ఉంటారు. అలానే ఆ రోజు అగ్నితో జ్వలిస్తూ ఉంటారు కాబట్టి మనం ఆ రోజు మొత్తం కూడా మనము శివలింగానికి అభిషేకం చేస్తూ ఉండాలి. అంటే అతని
కోపతాపాలని చల్లార్చడానికి మనం 4 మార్లు అంటే 4 జాముల పాటు అభిషేకం చేయాలి అని అయితే అంటూ ఉంటారనమాట. ఇదండి కదా శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఎందుకు ఏ పుష్పాలు ఇస్తారు, ఇవన్నీ అయితే ఇదండి. ఈ కథ అయితే నేనైతే ఈ రంగోలీ అయితే ఫినిష్ చేశాను. దీని తర్వాత లింగాష్టకం అలానే కొన్ని పాటలు పెట్టుకొని నేను ఇది ఫినిష్ చేశాక కాసేపు నామస్మరణ చేసుకుంటూ నా జాగరణ అయితే ఇలా అయితే చేసుకున్నాను. మరి మీరు ఎలా చేశారు? మీరు ఏ విధంగా అంటే మనం జాగరణ అనేది సినిమాలు చూసుకుంటూ షికారులు చేసుకుంటూ చేయకూడదండి. మ్యాక్సిమం కూడా మనకి ఉపవాసం అన్న జాగరణ అన్న దేవునికి దగ్గరగా ఉండడం, ఏదో ఒక పని చేస్తూ ఉన్నా కూడా దాంట్లో దేవుణ్ణే తలుచుకోవాలి అని అయితే ఇది చెప్పారు. సో దీన్ని చాలామంది వేరే విధాలుగా వాడుకుంటున్నారు. భజన కానీ, శివనామస్మరణ కానీ, పురాణం వినడం కానీ, శివ కళ్యాణం చూడడం ఇలా అయితే చేసుకుంటే చాలా మంచిదండి. ఇదండి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ శివయ్య రంగోలి నచ్చినా కూడా లైక్ చేయండి. అలానే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలానే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.